ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు అని దేవుడు తన బిడలైనటువంటి మనలను ఆశీర్వదించుచున్నాడు. ఎప్పుడు నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? అది పచ్చదనముతో కలకలలాడుతూ సమృద్ధి కలిగినటువంటిదిగా ఉంటుంది. ఆ తోటను చూసి వారందరూ ఇది సమృద్ధి కలిగినటువంటి తోట, ఇది ఆశీర్వదించబడిన స్థలము అని అంటారు. కారణం ఏమిటంటే వాటికి ఎప్పుడూ నీరు ప్రవహింపచేసి కలకలలాడుతుంది. నీరు లేనటువంటి తోటలు ఎండిపోతాయి. నీరు కలిగిన తోటలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటాయి. అలాగని ఎప్పుడూ ఉబుకుచుండేటువంటి నీటి ఊట వలె నీవు ఉంటావు అని కూడా దేవుడు అంటున్నాడు. ఎప్పుడు నీరు ఉబుకుచుండేటువంటి నీటి ఊట ఉన్న స్థలమంతా ఆశీర్వాదము కలిగిన స్థలముగా పచ్చదనముతో కలకలలాడుతూ అది ఉంటుంది. కనుక దేవుడు మనలను అలా ఆశీర్వదించునంట. ఒకసారి ఒక వ్యక్తి చెన్నైకి సమీపంలో ఒక గ్రామంలో ఆయన ఒక తోటను తీసుకున్నాడంట. అయితే ఆ తోట ఎందుకు పనికిరానటువంటి తోటగా మారింది. కారణం ఏమిటంటే అక్కడున్నటువంటి బావి నీరు ఎండిపోయి ఎక్కడ ఏ స్థలములో బావి వెయ్యాలని చూసినా, బావి త్రవ్వాలని చూసినా ఎక్కడ ఒక చుక్క నీరు కూడా ఆయనకు దొరకలేదు. ఆయన ఎంతో డబ్బును పెట్టి ఈ తోటను తాను కొనుక్కున్నాడు కనుక ఆయనకు చాలా విచారము, వేదన కలిగింది. ఒకరోజు ఆయన తన తోటను చూసి విచారంతో వస్తూ ఉండగా ఆయనకు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఈయన చూసి, మీరు ఆ తోటని తీసుకున్నారా అని అన్నాడు. అవునయ్యా, ఏమి ప్రయోజనము? అక్కడ నీరే లేదు, అందువలన ఆ స్థలము పాడైపోయినది అని అతడు చెప్పాడంట. అప్పుడు ఆ పెద్దాయన దాని ప్రక్కనే ఇంకొక తోట అనేక దినాలుగా మూసివేయబడి చెట్లన్నీ పిచ్చి చెట్లుగా మారి ఎలాంటి పరామర్శ లేకుండా ఉన్నది. దాయాదుల మధ్య పోరు వలన వారు దానిని లాక్ చేశారు. అయితే దాని మధ్య ఒక ఒక బావి ఉన్నది. ఆ బావి చాలా రోజులుగా మూతబడి ఉన్నది. అయితే అక్కడ సమృద్ధి అయిన నీరు నీకు దొరుకుతుంది, నీవు దాన్ని సరిచేస్తే. అందుకని వారితో మాట్లాడి ఆ స్థలాన్ని ఎట్టయినా నీవు తీసుకొని చెప్పాడంట. అలాగనే ఈయన వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు ఎంతో కాలం వ్యాజ్యం వల్ల తమకు ప్రయోజనం లేదని వారందరూ ఏకీభవించి ఆయనకు ఆ తోటను అమ్మినారు. అతడు ఆ తోటనంతా శుభ్రపరిచి ఆ బావిని చూసినప్పుడు అది ఎంతో పూడిపోయి ఉన్నది. అతడు సరిచేయగా సమృద్ధి అయినటువంటి నీరు, 2 తోటలకు కావలసిన నీరు దొరికి ఆ తోటలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉండగా అతడు సమీపంగా ఉన్నటువంటి పట్టణానికి కాయగూరలను ఎగుమతి చేస్తూ మంచి లాభాలను సంపాదించినాడు. అవును దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మిమ్మలను దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవన్నాడు. ఆ దీవెనలను దేవుడు
మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదములను పొందుకొని దీవెనకరముగా ఉండండి. ప్రార్థించుదాం. దేవా, మీరిచ్చిన మంచి వాగ్దానం కొరకై వందనాలు. నీ బిడ్డలు అలా ఎల్లప్పుడూ సమృద్ధి కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.